హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ రాంబాబు శాస్త్రి కిచెన్. ఈరోజు నేను వచ్చి వంకాయ బఠానీతోని మిక్సర్ కర్రీ చేస్తున్నా అండి. ఇది చపాతీల్లోకైనా రైస్లోకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త వేడెక్కేంత వరకు ఉంచి తర్వాత పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు వేసి కాస్త లైట్గా ఫ్రై చేయండి. ఈ కూరలో కాస్త టేస్ట్ రావడం కోసం కాస్త ఇంగువను కూడా యాడ్ చేయండి. ఈ వీటన్నిటిని కూడా లైట్గా ఫ్రై చేయండి. దీంట్లోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ వంకాయ కర్రీలో అక్కడక్కడ అల్లం ముక్కలు తగిలితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. దీంట్లో ఒక 3-4 టమాటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక కప్పు టమాటాలను కూడా తీసుకోండి. ఈ టమాటాలన్నీ కూడా కాస్త మగ్గేంత వరకు మూత పెట్టి కాస్త మగ్గించండి. ఇలా మగ్గిన ఈ టమాటాల్లోని ఒక కప్పు నానబెట్టిన పచ్చి బఠానీ అండి. పచ్చి బఠానీని ముందుగా నానబెట్టి ఉంచుకోండి. అలా నానబెట్టిన ఈ పచ్చి బఠానీలు కూడా దీంట్లో వేయండి. దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా తీసి దీంట్లోకి యాడ్ చేయండి. ఇవన్నీ కూడా కాస్త వంకాయలు, ఈ బఠానీలన్నీ కూడా కాస్త మగ్గేంత వరకు కూడా అన్ని వైపులా తిప్పుతూ మూత పెట్టండి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. ఈ వంకాయలన్నీ కూడా కాస్త మగ్గితే ఈ పచ్చివాసన అంతా కూడా పోయి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత మూతను తీసి మళ్ళీ ఒకసారి అన్నీ కూడా కలపండి. ఈ టమాటాలు, వంకాయలు అన్నీ కూడా కాస్త మగ్గేంత వరకు కూడా ఉంచండి. ఇవి కాస్త మగ్గినాక దీంట్లోకి కాస్త పసుపు, అలాగే మీ కూరకి కావాల్సినంత టేస్ట్ సరిపడినంత ఉప్పు, కాస్త రెడ్ చిల్లీ పౌడర్, కావాలనుకునే వాళ్ళు కాస్త గరం మసాలాని కూడా యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాలన్నింటినీ కూడా వేశాక ఈ కూరకు సరిపడినంత వరకు కూడా నీటిని పోయండి. మరీ ఎక్కువ అవసరం లేదండి. ఆ కూర ముక్కలు మునిగేంత వరకు పోయండి. ఈ వాటర్ని పోసి అన్ని వైపులో ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి. ఒక 5-10 నిమిషాలు కానీ ఇలా ఉడికించినట్టయితే ఈ బఠానీ, వంకాయలన్నీ కూడా ఉడికి మనకి కూర అనేది ఈ విధంగా తయారవుతుంది. ఇలా కాస్త దగ్గర పడేంత వరకు కూడా ఈ కూరను ఉడికించండి. ఈ టమాటాలో ఉన్న పులుపుదనం, బఠానీ స్వీట్నెస్ అంతా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా ప్రిపేర్ అయిన కర్రీలోకి లాస్ట్లో దించేసే ముందు కాస్త కొత్తిమీరని కానీ లేదా పుదీనాని కానీ యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన వంకాయ బఠానీ కర్రీ రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది.